నేను ప్రతిసారి చెప్పే విషయం ఏంటి అంటే, ఉద్యోగాలున్నాయి, ఉద్యోగాలున్నాయని చెప్తా ఉంటా. దానికి చాలామంది ఏమంటారంటే, "ఉద్యోగాలెక్కడున్నాయండి? మీరంతా అబద్ధాలు చెప్తా ఉంటారు ఇప్పుడు. ఏదో మీ మార్కెటింగ్ కోసం ఏదో మాట్లాడుతా ఉంటారంట." సో, బేసిక్‌గా ఏంటి అంటే, మనం ఒక సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇది ఉండాలి. ఏముండాలి అంటే, జనరల్‌గా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అయ్యే నేచర్ ముందు మనకుండాలి. మనం అప్‌డేట్ అయ్యే నేచర్ ఎందుకుండాలి అంటే, ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్ అనేది ఏ డొమైన్ అయినా గాని ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంది. ఏదైతే అప్‌డేట్ అవుతూ ఉండే సాఫ్ట్‌వేర్ గాని, ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీ మాత్రమే మార్కెట్‌లో నిలబడుతుంది. దిస్ ఈస్ ఎ హార్ష్ రియాలిటీ. సో, ఎప్పుడూ ఒకటే వెర్షన్‌లో ఎప్పుడో ఓల్డ్ వెర్షన్ తీసుకొచ్చి ఇది ఇప్పటికి నేను రన్ చేస్తానంటే కుదరదు. సో, ఇదైతే మనం క్లారిటీ అనేది అర్థం చేసుకోవాలి. అందుకనే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో పెరుగుతున్న నిపుణుల కొరత ఏఐతో దీనివల్ల ఇంకా ఎక్కువైంది. మరింత వేగవంతమైంది. దీనికి సంబంధించింది ఏంటి అంటే 82% ఆహ్, ఐటీలో వర్క్ చేసేవాళ్ళు ఎవరైనా గాని వాళ్ళు అంటే 100 ఔట్ ఆఫ్ 82% చెప్పే మాట ఏంటి అంటే ఐటీ ఇండస్ట్రీలో ఉండాలి అంటే ఎప్పటికప్పుడు అప్‌డేట్ అయ్యి కొత్త స్కిల్స్ అనేవి యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు చూసుకుంటే చాలా కాల్స్ ఉన్నాయి. చాలా కాల్స్ గూడా మొదలయ్యాయి ఇప్పుడు. ఎప్పటికప్పుడు ఓపెనింగ్స్ ఉంటున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు కరోనా గూడా బాగా పెరిగిపోయింది. వర్చువల్ ఇంటెస్ట్ కరోనా పెరిగింది. వర్చువల్ ఇంటెస్ట్ పెరిగాయి. ఉద్యోగాలు కూడా పెరుగుతున్నాయి. కానీ ఇక్కడ ఉద్యోగం వచ్చిన తర్వాత రాకముందైనా గానీ ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అప్‌గ్రేడ్ అవ్వకుండా నేనెప్పుడు ఔట్‌డేటెడ్‌గా ఉంటాను. నేను నేర్చుకున్నది ఒక జాబ్ వస్తే సరిపోతుంది. జాబ్ వచ్చిన తర్వాత నేను రిలాక్స్ అవుతానంటే కుదరదు. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవ్వాలి. కరోనా వచ్చింది. ఆన్‌లైన్ ఇంటర్‌వ్యూస్ పెరిగాయి. అండ్ కాల్స్ కూడా పెరిగాయి. అండ్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్యాకేజ్ విషయంలో మాత్రం ఎక్కువ ప్యాకేజ్‌లయితే ఇప్పుడు లేవు. అదైతే క్లారిటీ. తక్కువ ప్యాకేజ్‌లే ఉన్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఈ జాబ్స్ ఇప్పుడు ఆఫ్‌లైన్ కంటే గూడా అంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కంటే గూడా వర్క్ ఫ్రమ్ హోమ్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ఉన్నాయి. సో, ఈ ఆపర్చునిటీని ప్రతి ఒక్కడు గ్రాబ్ చేసుకొని, ప్రతి ఒక్కడు ఇప్పటివరకు అరే! నేను చేరుంటే చాలామంది అంటే వర్చువల్ ఇంటర్వ్యూ జరిగేటప్పుడే నేను ఇంటర్వ్యూ జరిగి కంపెనీకెళ్ళిపోయుంటే కొంచెం సర్వైవల్ అయిపోయేవాడిని గదా! అలాంటి ఆలోచన ఎవరికన్నా ఉంటే డెఫినైట్‌లీ ఇమ్మీడియేట్‌గా ప్లాన్ జేసుకోండి. జాగ్రత్తగా స్టెప్ స్టెప్ వేయండి. ఇది మంచి సమయం. ఓకే. ఇప్పటి వరకు ఇది సరైన సమయం కాదని చాలా సార్లు చెప్పాను నేను. బట్ ఇది సరైన సమయం. మీరు కోర్స్ నేర్చుకోవడానికి ప్రాపర్‌గా మీకు సూట్ అయ్యే కోర్స్ అనేది ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళండి. ఓకే. థాంక్ యూ.